వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలుగా మేము చేయగలిగినటువంటి మా సపోర్ట్ మేము చేస్తా ఉన్నాం. ఇది సరిపోతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అది మించి కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, రకరకాల వేదికలు వచ్చినాయి. మీరు అందరూ చర్చించాలి, దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, మీరు మాట్లాడాలి, మీరు రికార్డ్ చేసి రిలీజ్ చేయాలి, మీ అభిప్రాయాల్ని విస్తృతంగా ప్రజల మధ్యకి పంపించాలి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి నక్సలైట్ సమస్య అయితే నక్సలైట్లు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా చర్చలకు రండి. నక్సలైట్లను చర్చలకు వస్తామన్నా మీరు చర్చలు జరపకుండా ఖాళీ చేపిస్తాం, చంపేస్తామంటే నక్సలైట్లు కాదు మీ సమస్య వనుల దోపిడీ చేయడం సమస్య, బడా పారిశ్రామికవేత్తలను అడవుల్ని అప్పజెప్పడం సమస్య అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమంలో ఈ ఎజెండా మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీతో ఉంటుందనేటటువంటి విషయాన్ని, స్పష్టమైన వైఖరితో ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు క్షమించాలి, నేను ముందే చెప్పాను, నాకు ఆల్రెడీ 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ తమ్ముడికి అర్థం కాలేదంటే ఆయనకు అర్థం చేయించడం కోసం చెప్తా ఉన్నాను. ఆయనకు అర్థం చేయించడం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి రాజ్యాంగం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రాజ్యాంగ వెలుగులో బతకాలని చెప్పి కోరుకుంటున్నది. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు తీరాలని కోరుతా ఉన్నది. ఈ రాజ్యాంగ హక్కులను చేర్చేటటువంటి క్రమంలో అన్ని సమస్యలు పరిష్కరించబడాలని కోరుతా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించబడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యల మూలాల్ని కూడా పరిష్కరించడం కోసం దానికి అండగా నిలబడాలనేటటువంటి లక్ష్యంతో కలిగి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను స్పష్టంగా, మావోయిస్టు సమస్యను సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తున్నది. ఆ సమస్యలు పరిష్కారం కానంత వరకు మావోయిస్టు పార్టీ కాకుంటే, నక్సలైట్ పార్టీలు కాకుంటే ఇంకో ఫామ్ లో ఈ వ్యత్యాసాల నుంచి సమస్యలు పుడతాయి. దాన్ని పరిష్కరించాల్సింది భారత రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగాన్ని పరిపాలించే పాలకులే. ఆ పరిష్కరించే పద్ధతి కోసం ఇవాళ నక్సలైట్ పార్టీ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం కూడా చర్చలకు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది స్పష్టం. కేవలం చర్చలు మొదలు పెట్టాలని కోరుతా ఉన్నాం. చర్చలు మొదలు పెట్టామని కోరేటోళ్ళని ప్రశ్నిస్తారు, చర్చలు జరపకుండా పారిపోయి చంపేస్తామనేటోళ్ళని ప్రశ్నించడం సాగగాదు. మనకు ఒక వ్యాసం రాయం, మనం ఒక ఆర్టికల్ రాయం మనం వాటి మీద. ఎందుకంటే అర్బన్ నక్సలైట్లను ముద్రేస్తారేమో భయం మనకు. ఎక్కడ ముద్రేస్తామో ఎక్కడికి వెళ్ళకుంటామని బాగుంటామనే భయం. ఇవాళ బయటికి చెప్పుకునేటం మేమంతా సానుభూతిపరం అని చెప్పుకుంటారు, పక్కకు వచ్చి ఒక్కరు మాట్లాడే చేత కాదు. అందుకని నేను చెప్తా ఉన్నాను, నేనేమో ఎమోషనల్ కావట్లేదు. సాగుకు సిద్ధపడ్డోడే ప్రజల సమస్య మీద పోరాటం చేయగలుగుతారు. నాకు ఆ దమ్ము ఉన్నది. నేను అంటా ఉన్నాను, ఎంతమంది విద్యార్థి నాయకులు ప్రయత్నంతో తేరండి. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద తీవ్రవాదులు ఈ దేశంలో, మనువాద టెర్రరిస్టులు ఈ దేశంలో ప్రజల్ని చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు సమానత్వం వైపు ఉంటావా, ఆధిపత్యం వైపు ఉంటావా, నువ్వు ఈక్వాలిటీ వైపు ఉంటావా, పెట్టుబడిదారు ప్రయోజనాల వైపు ఉంటావా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఈ దేశంలో వచ్చింది. కాబట్టి ఈ దేశం ఒక లైన్ మీద నడిచేటటువంటి పరిస్థితి ఉంది. ఈక్వాలిటీని, డెమోక్రసీని కోరుకునేటటువంటి వాళ్ళ వైపు నువ్వు రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తావా తర్వాత, లేదా తర్వాత సంగతి కనీసం డెమోక్రసీని యాక్సెప్ట్ చేస్తావా, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతావా, ఆ ప్రజాస్వామ్య విలువలను నమ్ముతావా, ఆ విలువలు నమ్మితే అది కూడా లేకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో మనం ఉన్నామనే విషయాన్ని గుర్తించాలని చెప్పి కోరుతూ, ఈ మనువాదం టెర్రరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపేయాలి, చర్చల్ని మొదలు పెట్టాలనేటటువంటి డిమాండ్కు మరొకసారి సమర్థిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.